హలో హలో దిస్ ఇస్ కళ్యాణ్ ఊపర్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ ఒకటి అందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఇవాళైతే ధన్తరాస్ కరెక్ట్ అంటున్నా, ధన్ త్రయోదశి లక్ష్మీదేవికి సంబంధించిన డే. సో దాని శుభాకాంక్షలు కూడా. సో ఈ వీడియో టైటిల్లో చెప్పినట్టు ఐఎమ్ బీయింగ్ ఇన్వైటెడ్ టు అన్ ఈవెంట్ ఇక్కడ. దట్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. అంటే మన కెరియర్లో ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ లాగా ఆలోచించుకుంటాం కదా, అట్లా నేను అనుకుంటున్న దాంట్లో ఇది ఒక ఇంప్రూవ్మెంట్ అని నా ఫీలింగ్ అనమాట. ఒక మైల్ స్టోన్ లాగా ఉంటుంది. అండ్ అది దివాళీ సెలబ్రేషన్స్ ఒక మాల్లో, ఇక్కడి మాల్లో ఒక మీడియా వాళ్ళు కనెక్ట్ చేస్తున్న దానికి తెలుగు స్టేట్స్ని రిప్రజెంట్ చేసి రమ్మన్నారు అనమాట. ఐఎమ్ జస్ట్ బియాండ్ హ్యాపీ. వెళ్ళాలి, ఆల్రెడీ కైండ్ ఆఫ్ లేట్ అయింది. సో ఐఎమ్ వేరింగ్ ఎనీ ఆఫ్ దిస్ 2 శారీస్ అని అనుకుంటున్నా. ఇండియన్ టచ్ ఉండే, తెలుగు టచ్ ఉండేలాగా అని అన్నారు. వన్ ఈస్ దిస్ మైసూర్ సిల్క్ శారీ, ఈజీ కంఫర్టబుల్ గ్రాండ్ కనిపిస్తుంది. అనదర్ వన్ ఈస్ దిస్ ఉప్పడ శారీస్. చూస్తున్నా ఇంత మగ్గం వర్క్ వేసుకోవాలా ఎనీ ఆఫ్ దిస్ 2 అని. సో విల్ సీ. అండ్ దాంతోపాటు అక్కడ ఇవాళ వీడియోలో అయితే అక్కడ ఎలా జరగబోతుంది ఏంటి, అక్కడ ఒక శారీ షో ఉంది, అందుకు వేసుకొని వెళ్దాం. సో అది ఎలా జరుగుతుంది అండ్ దాంతోపాటు ఇవాళ ఈవినింగ్ పూజ అండ్ దివాళీ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవి 11 అక్కడికి రమ్మన్నారు, 10కి ఎక్కడ బయలుదేరుతున్నాం. ఎవ్రీబడి ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ లేట్ అంట. అండ్ ఆ లేట్ ని మైండ్ లో పెట్టుకుని ఒక గంట ముందు చెప్తారు. సో అందరూ ఆ గంట లేట్ గా వెళ్తారు, అలానే ఉంటుంది. సో నేను ఈ చీర కట్టుకున్నా. ఫైనల్ ఐ డిసైడ్ టు గో విత్ దిస్ వన్. ఎందుకంటే ఈజీ టు క్యారీ మైసూర్ సిల్క్ శారీస్, దే లుక్ వెరీ గ్రాండ్, మంచి గ్రాండ్ కనిపిస్తుంది. అండ్ లిటరల్ ఎంత సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్, ఇట్స్ నాట్ లైక్ పట్టులా ఉండదు. సో అందుకని నాకు ఈ టైప్ నచ్చుతుంది. మోర్ ఆఫ్ ఇలాంటి చీరలు తీసుకోవాలనుకుంటున్నా, తీసుకుంటే నెక్స్ట్. అండ్ నువ్వు కూడా తెలియకుండా బ్లూ వేసినావు. అవునా, దీనిలో నాన్న కనిపిస్తున్నా నీకు? ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు, ఇప్పుడు అమ్మ కనిపిస్తుంది, ఇప్పుడు నాన్న కనిపిస్తున్నాడు. మనం ఎటు వెళ్తున్నాం తెలుసా కాశ్వి? డూ యు నో దివాళీ పండగ తెలుసా నీకు? దీపావళి పెడదాం ఇంటికి వచ్చాక. ఇవాళ ధనత్రయోదశి కదా. సో ఈవినింగ్ వచ్చాక పూజ చేస్తా. అది చేసిన తర్వాత ఇట్లా ఒక క్రాకర్స్ కాలుస్తాం. సో కశ్వి, దివాళీ అంటే నువ్వు క్రాకర్స్ కాలుద్దాం అన్నావు చూడు, ఇట్లా క్రాకర్స్ కాలుస్తాను చూడు నాన్న, అదే దివాళీ. అది ఎల్లుండి, ఇవాళ సాయంత్రం కూడా మనం పూజ చేద్దామా? ఏంటి ఇది? ఎవరు ఈ షాడో? ఎవరిది? మన షాడో. ఏంటిది? నువ్వు అడ్డున్నావు, నీది కనిపిస్తుంది. అది కాశ్వి, ఇది నాన్న, ఇది అమ్మ. చెప్పినట్టుగా నేను నా కెరియర్ లో ఇది ఒక మైల్ స్టోన్ అని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా సరే, ఎస్పెషల్లీ నేనైతే ఎప్పుడైనా వీలైతే 10 ఏళ్ళు ఫ్యూచర్, లేదా అట్లీస్ట్ 5 ఏళ్ళు, కుదరట్లేదంటే మినిమం 3 ఏళ్ళ ముందు ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకునే ఉండాలి. నేనైతే ఉంటాను. నేను అమెరికాలో ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలో జాబ్ చేసినా ఇక్కడ కూడా చేస్తా అని ఊరుకోకుండా ఆప్షన్స్ ఏంటి అని వెతుక్కొని, యూట్యూబ్ అనేది ఒక ఆప్షన్ పెట్టుకొని జాబ్ సంపాదించుకొని, జాబ్ ఉన్నా సరే ఈ పాత్ ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎందుకంటే ఇండియాలో చేశాను, ఇక్కడ ఎంత సక్సెస్ఫుల్ గా చేస్తాను, నా వల్ల ఎంత అవుతుంది తెలీదు. సో ఆప్షన్ బి ఆల్వేస్ ఉండాలి అని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ అయ్యి అంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంటే నన్ను అడిగితే నాకు తెలిసినంత వరకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫీల్డ్ ని, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని వాడుకొని ఒక బొటిక్ అనే కాన్సెప్ట్ ని, బిజినెస్ ని రన్ చేసిన నాకు తెలిసినంత వరకు అయితే నేనే ఫస్ట్. ఇంకెవరైనా ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ ఆ మొదటి కొంతమందిలోనైతే నేనున్నాను. 2020లో స్టార్ట్ చేశాను బొటిక్. నేను 2.5 ఏళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేశాను. సో అట్లా ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకునేదాన్ని. సో కమింగ్ టు ఈ సెలబ్రేషన్స్ అయితే ఇండియాలో అయితే హాలిడే ఇస్తారు, కొత్త బట్టలు, పూజలు, గుడులు, ఈవినింగ్ క్రాకర్స్, దీపాలు, అవన్నీ. ఇక్కడ సెలబ్రేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లల కోసం అయితే ఈ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ అయినా చాలా ఎక్కువే. అండ్ ఆల్మోస్ట్ దివాళీ అంటే ఒక హాలిడే సీజన్ లా ఉంటుంది అనమాట. ఆ ఒక్కరోజే కాకుండా ముందు తర్వాత కూడా హ్యాపీ దివాళీ అని చెప్పుకుంటూ ఉంటారు.
Diwali performance, content creator at ITV Gold and Park worldwide. సో ఇలాంటి సెలబ్రేషన్స్ ఒక మాల్లో ఇక్కడ అన్ని రకాల రీజియన్స్, కంట్రీస్, ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మన కల్చర్కి, మన ఫెస్టివల్స్కి వాల్యూ ఇచ్చి స్పేస్ ఇలా ఒక ఆపర్చునిటీ ఇచ్చి మన వాటిని షోకేస్ చేసుకోగలిగేలా ఇవ్వడం అనేది మంచిగా అనిపించింది. ఇలా కమ్యూనిటీ గ్యాదరింగ్ కూడా మంచిగా అనిపించింది. మనకంటే మన వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. ఇక్కడ చాలా మంది ఎక్కడెక్కడో ఉండి వచ్చి ఉన్న వాళ్ళకి ఇలాంటి గ్యాదరింగ్స్, సెలబ్రేషన్స్ వాళ్ళకి వాళ్ళ పిల్లలకు చూపించుకోవడానికి కూడా బాగుంటది. అయితే పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఆర్ట్స్, డాన్స్, సింగింగ్, ఇట్లా రామ్లీలా పర్ఫార్మెన్స్, ఇట్లా కమ్యూనిటీ గ్యాదరింగ్ ఇలా ఉందన్నమాట. పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే పెట్టిరు. అండ్ ఇప్పుడు ఈ పాప చూడండి ఇలా డాన్స్ చేస్తుంటే ఆ దియాస్ గురించి, ఆ రామ్లీలా ఇప్పుడు కశ్మీర్ ఆడ కూర్చొని అడుగుతుంది అనమాట, ఇదేంది అదేంది అలా. ఇలాంటివి చూసి కూడా వాళ్ళు నేర్చుకుంటారు. నేను లాస్ట్ ఇయర్ లక్ష్మీ బ్రాండ్ వాళ్ళ దానికి వెళ్ళాను దివాళీది, ఈ ఇయర్ దీనికి వచ్చాను అనమాట. ఐ ఫీల్ సో మచ్ హ్యాపీ. అండ్ మీలో నేను చెప్పాను, నేను వస్తున్నా అని చెప్పినందుకు చాలా మంది వచ్చి కలిసినందుకు థ్యాంక్ యూ గైస్. ఇట్ మీన్స్ ఏ లాట్. సో అట్లా ఈవెంట్ అయితే అయింది. జస్ట్ నౌ ఐమ్ బ్యాక్. మా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, నా ఛార్జింగ్ అయిపోయింది. బట్ లుక్ ఎట్ మై మేకప్, ఇట్ లుక్స్ ఫ్రెష్, ఇప్పుడే వేసినట్టుంది. అండ్ కమింగ్ టు ద ఈవెంట్, చాలా జరిగింది. నాకు కొత్త ఎక్స్పీరియన్స్. ఇట్లా లాస్ట్ ఇయర్ చేసిరట, అంతకుముందు ఇయర్ కూడా చేసిరు అనుకుంటా. సో నేను ఫస్ట్ టైం వెళ్దాం. అండ్ ఐఎమ్ లైక్ నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సెస్ని కలిసాను. అండ్ ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, మంచిగా అనిపించింది. కశ్మీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇట్ ఫెల్ట్ ప్రౌడ్ ఇన్ ఎ వే దట్ మన కల్చర్ని దానికి ఎంత టైం అండ్ అవన్నీ ఇస్తూ రిప్రజెంట్ చేసుకోగలిగినందుకు, చూపించినందుకు. అండ్ చాలామంది దాంట్లో పార్టిసిపేట్, రకరకాల డ్యాన్స్లు అవన్నీ చేసి పర్ఫార్మెన్సెస్ అన్నీ. ఇట్స్ గుడ్, ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ దిస్. నా అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలి అంటే అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ఎగ్జిస్టింగ్ అవుట్ఫిట్, ఎగ్జిస్టింగ్ జ్యువెలరీ, కొత్తది ఏం కాదు. సో ఆల్ దోస్ డీటెయిల్స్ కింద ఇస్తాను. యూ కెన్ గో చెక్. లెట్స్ చేంజ్. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వచ్చింది ప్యాకేజ్. ఇవాళ ఓపెన్ చేద్దామని వెయిట్ చేశాను. సో ఇప్పుడు పూజ చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ ధనత్రయోదశి కాబట్టి ఇంత టైర్డ్ అయిపోయినా సరే చేద్దాం అనుకుంటున్నా. అందుకని దానికంటే ముందు ఇది ఓపెన్ చేద్దాంలే అనేసి ఓపెన్ చేస్తున్నాను. ఇవన్నీ సిల్వర్ పూజ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కలోత్సవం అనే పేజ్ లోది, యుఎస్ బేస్డ్ పేజ్ ఇది. కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను నేను వాళ్ళని. ఎంత మంచిగా ఉంటాయో క్వాలిటీ. నేను ఈవెన్ ఇన్స్టాలో ఇట్లా సిల్వర్ ఐడల్స్ కానీ సిల్వర్ కి సంబంధించిన ఐటమ్స్ అని మాట్లాడినప్పుడు చాలా మంది నాకు దీన్ని రికమెండ్ చేశారు. అలా నాకు ఫస్ట్ తెలిసింది. అలానే నేను దాన్ని ఫాలో అవుతూ వచ్చాను అనమాట. నేను చాలా మందికి ఎప్పుడైనా అడిగినా వీళ్ళ చెక్ చేయండి అని చెప్తుంటాను. బికాస్ లుక్ ఎట్ ద ఐటమ్స్, గ్రేట్ క్వాలిటీ ఉంటాయి. అసలు చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. ప్యాకింగ్ కూడా ఎంత ప్రాపర్ గా చేసి పంపించారో చూసిరా. మీకు ఇది యుఎస్ బేస్డ్, సో ఇక్కడ నుండి లోకల్ కే వచ్చింది. కానీ దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యాక్టరీ అనమాట. అందుకనే పూజ ఐటమ్స్ అన్ని, మీరు పూజ ఐడల్స్ కానివ్వండి, పెద్ద ప్రతిమలు కానివ్వండి, దీపాలు, పూజ చేసేటప్పుడు ఫ్లవర్స్ కానివ్వండి, ఇక పూజ ఐటమ్స్ కి సంబంధించిన చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు అన్ని ఉంటాయి. మీకు ఏదైనా స్పెషల్ గా కస్టమైజేషన్ కావాలి అన్నా, ఇలా కావాలని చెప్పినా కూడా మంచిగా కస్టమైజ్ చేసి ఇస్తారన్నమాట. అంతేకాకుండా వాళ్ళ దగ్గర బంగారం సంబంధించిన విగ్రహాలు, ఐడల్స్ కూడా ఉంటాయి. ఇంకా బంగారం, గోల్డ్ జ్యువెలరీ, ఈవెన్ డైమండ్ కూడా వాళ్ళ దగ్గర ఉందన్నట్టు. సో చెప్పినట్టు దిస్ ఇస్ ఏ యుఎస్ఏ బేస్డ్ స్టోర్ అనమాట. ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. దే హ్యావ్ దేర్ ఇన్స్టాగ్రామ్. ఆ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇప్పుడు దివాళీ టైం కాబట్టి దివాళీ ఆఫర్ కింద దే ఆర్ గివింగ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా. సో మీరు వాళ్ళ దగ్గర షాప్ చేస్తే జస్ట్ టెల్ దెమ్ దట్ ఇలా వీడియో చూసి వచ్చాను అని చెప్తే, ఇఫ్ యూ మెన్షన్ ఇట్, వాళ్ళు మిమ్మల్ని ఆ ఆఫర్ లో కన్సిడర్ చేస్తారన్నమాట. సో గో చెక్ దేర్ పేజ్. మీకు ఎలాంటి సిల్వర్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ ఉన్నా వెళ్ళి చెక్ చేయండి. అండ్ వాళ్ళ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అందరికి సరే, అందరికి దీపావళి. దివాళీ. సరే సరేనా? ఓకే, 1 2 3. అందరికి హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హ్యాపీ బర్త్డే దివాళీ కూడా కరెక్ట్. పొద్దున చెప్తుంది బర్త్డే ఏమని చెప్పిర్రా నీకు? దివాళీ ఏదో అని మా వీళ్ళ స్కూల్లో అనుకున్నమాట. కశ్మీ ఆల్రెడీ సెలబ్రేటెడ్ దివాళీ. మీ స్కూల్లో ఏం చేసారు దివాళీకి? దివాళీ సెలబ్రేషన్స్ వీళ్ళ దాంట్లో కూడా చేశారు. ఇట్ ఫీల్స్ నైస్ దట్ మన ఫెస్టివల్ ని ఇక్కడ వీళ్ళ దాంట్లో చేయడం అనేది. దానికోసం ఒక 1 month ఉండే కైండ్ ఆఫ్ ప్రిపరేషన్స్. అలోపి అంటే
I love you, Amma. సరే ఓకే. I love you, baby. ఓకే ఎందుకంటే మర్చిపోయినా అమ్మా, ఎందుకు మర్చిపోయినా ఇవి? వాడిపోయినాయి. ఎందుకంటే పెట్టినాం కదా మొన్న, పెట్టినప్పుడు వాడిపోతాయి. నువ్వు నేను వెళ్ళి తీసుకొచ్చిన. ఓకే, సో ఇది పోతే మళ్ళీ ఇంకొకటి పెట్టాలి కదా. మనము జేజేకి పూజ చేద్దాం. ఓకే. అండ్ నెక్స్ట్ దివాళీ సెలబ్రేషన్స్. ఈసారి దివాళీ చాలా సింపుల్ గా అంటే హ్యాపీగా అనిపించింది. నేను కశ్వి కార్తిక్, మా చిన్న కుటుంబం మాది, హ్యాపీగా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం. హాలిడే లేదు కాబట్టి కార్తిక్కి ఆఫీస్ ఉంది అండ్ కశ్వికి స్కూల్ ఉంది. ఇద్దరు మార్నింగ్ వెళ్ళొచ్చారు. నేను ఇంట్లో దీపం మార్నింగ్ ముట్టించి మళ్ళీ సాయంత్రం కూడా ముట్టించిన. అండ్ యు నో వాట్, ఈ దివాళీకి ఒక కోఇన్సిడెన్స్, ఒక గ్రేట్ మీనింగ్ నాకైతే తెలియకుండానే కలిసి వచ్చింది. ఏంటో తెలుసా? దివాళీకి మీనింగ్ చెడుని మంచి ఓడించినప్పుడు మంచి గెలుస్తుంది ఎప్పటికైనా అని చెప్పడానికి. అండ్ ఈరోజు లక్ష్మి అండ్ గణపతుల్ని పూజిస్తాము. ఎందుకనంటే అది మన దగ్గర ఉన్న ఎలాంటి అడ్డంకులైనా ఒకటి, నెగిటివిటీని ఒకటి, ఒక పీస్ అండ్ దాన్ని ఇవ్వడానికి. అండ్ ఇట్స్ ఆల్సో సింబలైజెస్ ఫర్గివ్నెస్ అండ్ ఒక కొత్త స్టార్ట్, ఫ్యామిలీ యూనిటీ, గ్రాటిట్యూడ్. లైక్ లిటరల్గా దివాళీ మీనింగ్ ఏంటో అదంతా కూడా నాకు నా లైఫ్ లో నాకు ఇట్లా ఒక దానిలా ఉందన్నమాట. చెప్పు. ఓం ఓం సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవత్ మే సదా. ఓం. చెప్పు, ఎవరు పింక్ పూలు ఎవరు పట్టుకుంటారు? పింక్ పూలో ఉన్నది ఎవరు? లక్ష్మి. ఎలిఫెంట్ ఎవరు? వీళ్ళెవరు? ఇది వినాయకుడు. ఎస్. వీళ్ళెవరు? లక్ష్మీదేవి. అవును, నువ్వు లక్ష్మీదేవి కదా. లక్ష్మీదేవి ఇల్లు. ఇప్పుడు మీ చేతిలో ఎవరు వీణ పట్టుకుంటారు? వైట్ శారీ ఎవరు కట్టుకుంటారు? చెప్పు. సరస్వతి. సరస్వతి. దిస్ దివాళీ ఈజ్ గోన్ బి స్పెషల్ ఫర్ మీ. ఇట్స్ గోన్ బి వెరీ స్పెషల్. నా మైండ్లో ఉన్న, నా హార్ట్లో ఉన్న పీస్, హ్యాపీనెస్ అదంతా మీకు కనబడుతుంది. ఎందుకంటే నెగిటివిటీ సిరీస్ తెలుసో తెలియకనో నేను అప్పుడే స్టార్ట్ చేయడం, దాని తర్వాత మా అక్క ఒక వీడియో పెట్టింది. బట్ స్టిల్ పీపుల్ గాట్ ఇట్. చాలా మందికి అర్థమైంది. లలిత రత్న కుండలాయ తులసి వనమాలికాయ శరజ సదృశదే చారు మంగళం. కోట్లు అసలు ఆస్తి అసలు ముచ్చట. నాకు బొట్టు కాడ పెట్టు. బొట్టు కాడ పెట్టు. నాకు గంధం కావాలి. ఇది ఒక్కసారి అడ్డు పక్కన పెట్టుకో. రెండు చేతులు పెడతాను. వజ్రాలు కొండలు కళ్ళు మూసుకో, తల మంచు దండం ఎట్లా పెడతాను. నువ్వు 100 ఏళ్ళు చల్లగా పిల్ల పాపలతో మంచిగా కుటుంబంతో ఆరోగ్యంగా కీర్తి ప్రతిష్టలతో మంచి పనులు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి తల్లి. నీతో పాటు వీళ్ళని రోజులు మేము ఉండాలి తల్లి. ఇవాళ రోజుకి కూడా నీతో పాటు మేము ఉండాలి తల్లి. బంగారం పోషణ నాన్న పోషణ వజ్రాల్లో ఉన్న కోట్లు లవ్ యూ.
నాకు కూడా వేసినావు కదా వేసింది జస్ట్ హ్యాపీ గైస్. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. సో అట్లానే ఈ రోజు దివాళీ అయితే ఇట్స్ గోన్ బి స్పెషల్. అలా మిగిలిపోతుంది. ఆ హ్యాపీనెస్ మా మొహాలలా కనబడుతుంది. ఇంట్లో చిన్న సెలబ్రేషన్, మా ఇంటి ముందట మంచి చిన్న ముక్కేసుకొని, ఇక్కడ ఎక్కువ దీపాలు పెట్టరాదు అవన్నీ కాదు కాబట్టి జస్ట్ చిన్న లైట్లు అటు ఇటు 2-3 దీపాలు పెట్టుకున్నాం అంతే. మా కమ్యూనిటీలో అయితే ఎక్కువ క్రాకర్స్ కూడా అలో చేయరు. అందుకని ఇంటి ముందరనే జస్ట్ ఇవే క్రాకర్స్. కశ్వి, నేను, కార్తిక్ కలవడం. కార్తిక్ కశ్వికి దివాళీ అని ముందు నుండి చెప్తా ఉన్నా. ఈవెంట్కి వెళ్ళినప్పుడు దివాళీ కోసం లాస్ట్ ఇయర్ దివాళీ ఇట్లా పెట్టినాం, క్రాకర్స్ కాల్చినాం, అది ఇదంటే అవునా మళ్ళీ కలుద్దాం అని ఎక్సైటెడ్ ఉండే అన్నమాట తను కూడా. ఇక్కడ పట్టుకోవద్దు, లిజన్, ఇక్కడ పట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఒక్కొక్కటి చేసినాక ఆమెకు చూపిద్దాం. మనదే ఆమెకు పట్టుకుందాం. ఒకటేసారి మనం అన్ని పట్టుకోలేదు. సరే ఒకటి పట్టుకో. అది పట్టుకో నువ్వు. ఓకే ఓకే, ఇక్కడ లాస్ట్ పట్టుకోవాలి. ఓకే ఓకే, లెట్స్ డూ క్రాకర్స్. టైం పడుతుంది, ఇట్లా పట్టుకోని ఉండాలి. ఓకే, నాన్న పెట్టుకో. నాన్న షేర్ చేయి కాస్త. నాన్న స్టార్ట్ చేసి ఇది సరే నాన్న పట్టుకో. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. కెమెరాలకు చూడు, చూడు ముందుకి. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ కశ్వి. హ్యాపీ దివాళీ తల్లి, హ్యాపీ దివాళీ. పైకి పోదు, ఇది రాకెట్లు కాదు. హ్యాపీ దివాళీ తల్లు. హ్యాపీ దివాళీ చెప్పు. అమ్మ నాన్న చెప్పు. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ నాన్న. ఇదైతే సో మేము ముగ్గురమే, మా చిట్టి ఫ్యామిలీ, మా ముగ్గురమే ఉండి చేసుకోవడం అనేది, ఇట్లా చేసుకోవడం మంచిగా అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే పెద్ద చేసుకుంటే దాంట్లో ఉండే తృప్తి వేరు కదా. అందుకనే మేమందరం మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీకి వెళ్ళాం. ఎందుకంటే అక్కడ అలో ఉంది. వాళ్ళ కమ్యూనిటీలో కొన్ని కమ్యూనిటీస్లలో అలో చేస్తారు, కొన్నిట్లలో అలో చేయరు. ఎందుకంటే ఇక్కడ ఇల్లు మోస్ట్లీ కట్టెతో చేస్తారు కాబట్టి చిన్న మంట చాలు. అండ్ ఇది ఫాల్ సీజన్ కూడా కదా, ఆకులు రాలిపోతాయి. ఎండిపోయి రాలిపోయిన ఆకులు ఈజీగా మంటలు అంటుకుంటాయి అనమాట. అందుకనే ఎక్కువ జాగ్రత్తగానే చాలా ప్లేస్లలో అలో చేయరు, కొన్నిట్లలో అలో చేస్తారు. ఫ్రెండ్స్ వాళ్ళ కమ్యూనిటీలో అలో ఉంటే మేమైతే అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట. చాలా బాగా వస్తుంది ఇట్లా. అనీష్ అన్న ఇప్పుడు అది పెడతాడు చూడు. అనీష్ అన్న పెడతాడు. హర్షి నువ్వు కూడా పెట్టు తర్వాత. ఓకే, నువ్వు పెడతావా తర్వాత? పోతావా? ఇది పెడదాం. Look, what is that? So I'm just happy and thank you for everybody who's been there from beginning till now, who is matured enough to understand everything, who has that positive heart. Thank you so much and I love you so much. And once again మీ అందరికి happy Diwali and I'll see you on my next video. Until then, take care, keep smiling. Bye bye.